హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. ఈరోజు పప్పుచారు, ఆంధ్ర స్టైల్ పప్పుచారు అనేదండి. ఇందులో ఏ వెజిటేబుల్ పీసెస్ వేయక్కర్లేదండి. జస్ట్ అలా చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కప్ ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ కందిపప్పుని బాగా ఉడికించుకొని ఇలాగ గరిటె పెట్టి బాగా మెదిపేయాలండి. మెదిపేసిన తర్వాత మనం పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని గట్టిగా అడిచిపెట్టి చేస్తే ఎంత ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఎంత ఉంటుందో అంత చింతపండు తీసుకోండి. దాన్ని బాగా కొంచెంసేపు నానబెట్టేసి బాగా వాటర్ వేసి చక్కగా పులుసు అంతటిని కూడా మనం ఈ స్మాష్ చేసుకున్న పప్పులో వేసేయాలండి. పులుపు ఎంత కావాలంటే అంత మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. నో ప్రాబ్లం, మనం యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. పప్పుచారు అనేది కాస్త పల్చగానే చేస్తే బాగుంటుందండి. చిక్కగా బాగోదు. చిక్కగా ఉండేది ఏంటంటే సాంబార్ కదా. సో పప్పుచారు ఎప్పుడు కూడా కొంచెం లైట్ వెయిట్గా పలుచగా ఉంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది అనమాట. సో నేను ఇలాగ అంత ఈ లిక్విడ్ని ఇలా తయారు చేసాం కదా మనం పప్పుది. ఇప్పుడు అందులోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కారం అండి. కారం 1.5 స్పూన్ పడుతుందండి. ఎందుకంటే మళ్ళీ మనం ఎండుమిర్చితో తాలింపు కూడా వేసేటప్పుడు ఆ కారం కూడా యాడ్ అవుతుందన్నమాట. సో మనం 1.5 స్పూన్ కారం వేస్తున్నాను ఇందులోకి. నెక్స్ట్ ఉప్పు సరిపడినంత వేసుకోవాలండి చక్కగా. ఆ తర్వాత పసుపు అనేది ఒక చిన్న పావు టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే మనం కారం ఆడించేటప్పుడు అందులో పసుపు కూడా వేస్తాం కాబట్టి మరి ఎక్కువ పసుపు అనేది వేసేయకండి. సో అన్నీ అలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా ఎక్కడ కూడా లంప్స్ అనేవి అంటే ఉండలు ఉండలుగా లేకుండా లంప్స్ అవి లేకుండా బాగా కలపాలండి. కారం అనేది ముద్దలుగా ఉండిపోకుండా బాగా కలిపేసేయాలి. ఇందులోకి ఏంటంటే కాంబినేషన్ అండి, బంగాళదుంప ఫ్రై చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రై కూర చాలా బాగుంటుందండి. చేసే విధానం బట్టి ఏ ఫ్రై కూర అయినా దీనికి కాంబినేషన్ బాగుంటుంది. అప్పడాలు కూడా ఎక్స్ట్రా పెడితే మాత్రం చాలా టేస్ట్ చాలా చాలా ఇష్టపడతారండి. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా తినేస్తారనమాట. సో దాన్ని చక్కగా పొయ్యి మీద పెట్టేసి మరిగించుకోవాలండి. చూసారా, దీని తాలూకా టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చింది. చూసారా, అంతకన్నా పలుచగా చేయకూడదండి, అంతేగానే ఉండాలి. అప్పుడే కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇది కలుపుతూ ఉండి మొత్తం ఎక్కడ కూడా ఏమీ కింద మీద అడుగు అంటకుండా ఒకసారి కలిపేశాక ఫుల్ ఫ్లేమ్లో పెట్టేయాలండి. బాగా మరగాలన్నమాట. అది మరిగేటప్పుడు ఏంటంటే పొంగిపోకుండా సిమ్లో మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుతూ ఉండేటట్లయితే మనకి చక్కగా మరుగుతుందండి. మరిగేటప్పుడు మంచి అరోమా కూడా వస్తుంది. ఎందుకంటే ఎంత బాగా మరిగితే అంత మంచి వాసన అనేది పప్పుచారుకి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత ఏం చేస్తామంటే పోపు వేసేసుకోవాలండి. పోపుల్లోకి ఏంటంటే కావాలంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు మాత్రం కంపల్సరీగా ఉండాలండి. వెల్లుల్లి, ఎండుమిర్చి ఉంటేనే కరివేపాకు. ఈ కరివేపాకు లేకపోయినా మనం ఒక్కొక్కసారి ఏం చేయలేం, కానీ ఎండుమిర్చి, వెల్లుల్లి వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఉల్లిపాయలు కొన్ని తగినన్ని మీకు ఎన్నైతే అన్ని వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఉండి చక్కగా మనం పోపు పెడితే మాత్రం ఇంకా మరి చాలా చాలా చక్కగా ఇంకా కప్పేసారి అన్నం అనేది ఉంచకుండా చక్కగా తినేస్తారండి. అందరికీ చాలా నచ్చుతుంది. మ్యాక్సిమం సాటర్డేస్ చేసుకుంటారు కాబట్టి ఈ నైట్ పెడుతున్నాను. ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. పోపుని చక్కగా వేసేసి బాగా వేగనిచ్చాక ఇదిగోండి, ముందుగా ఏం చేయాలి, ఆయిల్ వేసి ప్యాన్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి వేపాలండి. అవి వేపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా వేగిన తర్వాత మాత్రమే ఎండుమిర్చి వేయాలి, కరివేపాకు వేయాలండి. లేకపోతే ఉల్లిపాయలు వేగే టైంలో కల్లా అవి మాడిపోతాయి అన్నమాట ఎండుమిర్చి. అలా వేసుకున్న తర్వాత చక్కగా వాటిని ఉన్నది కదా ఆ లిక్విడ్, పప్పు మరిగింది కదా, అందులో వేసేయటమేనమాట. ఆ పప్పు చారులోకి ఈ పోపుని వేసేస్తే చక్కటి పప్పు చారు అనేది రెడీ అయిపోతుందండి. చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తూ తినండి.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈజీ వేలోనే చెప్తానండి. అందరికీ కూడా నచ్చిగానే ఉంటాయి వంటలు అనేవి. మీరు చేసుకునే విధానం బట్టి అది కుదురుతుంది. అలా ఎలా అయితే చెప్పానో అలా చేసుకోండి. చక్కగా అందరూ కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా మంచి వంటకాలు కూడా పెడతాను నేను. కొన్ని ట్రెడిషనల్ వంటకాలు, కొన్ని ఇంకా ఏమైనా మీకు కావాల్సినవి ఏమైనా చేయాలి ఇలాంటి వీడియోస్ అంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. చెప్తే కనుక నేను చేస్తాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు మొత్తం అంతా వేగిపోయింది కదా, అదంతటిని కూడా పప్పుచారులో వేసేస్తే దాని తాలూకది ఇదిగోండి టెక్స్చర్ ఎలా వస్తుంది, అద్భుతమైన సువాసనతో ఉంటుంది. దాని మీద మూత పెట్టండి. పోపు వేసిన వెంటనే కూడా ఎప్పుడైనా మూత పెట్టండి, చక్కగా సువాసన వస్తుందండి. చక్కగా పప్పుచారు రెడీ అయిపోయింది. బాయ్ అండి.